పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. ఈపూరు మండలం బనికుంట గ్రామంలో మోడల్ స్కూల్ సంఘంలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహానికి శుక్రవారం చీఫ్ విప్ జీవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ లక్ష్యం దిశగా పయనిస్తోందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి నాడు నేడు పేరుతో కోట్ల రూపాయల నిధులు దోచుకున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, మండల అధికారులు మరియు తిరుమల శెట్టి బాలయ్య, అయినాల కోటేశ్వరరావు, గడిబుడి వేణు, జాగర్లముడి నాగేశ్వరరావు, అబ్బూరి బ్రహ్మనాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. తీసుకెళ్లి నైరుతిలో వెస్ట్ సైడ్ సౌత్ వెస్ట్ లో కట్టాలి బిల్డింగ్. జరగండి సార్. బ్రాహ్మణో విద్యాదు సర్వం మనిషానాం తత్సంయోరావృణీమహే. ఓం భూమిర్భూమ్నాభ్యోర్వరిణాంతరిక్షం మహిత్వా పత్తే గిరిదే మన్నాదమన్యాధ్యాయాదే ఆయింగో కృష్ణరక్రమే హన్మాతరం పునః. వెనక్కి జరగండి సార్, కొంచెం వెనక్కి జరగండి సార్. ఓం అగ్నోం ఆవిష్ణేన సాబద్ధమానో క్లోజ్ చేసి పెట్టచ్చు. పార్షియల్ గ్రాంట్ ఇచ్చారు. ఇది క్లోజ్ అయ్యింది సార్. ఇది 1 ఎంట్రన్స్ లోకి వచ్చేది. అటాచ్డ్ టాయిలెట్స్ మొత్తం ఉంటుంది. మంచాలు సార్, 4 మంచాలు ఒక్కొక్కటి. వీటిని కూడా దేనికది ఎంట్రన్స్ ఇది సార్. బిల్డింగ్లో ప్రతి రూమ్కి ఈరోజు 2,26,00,000 రూపాయలతోటి మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ హాస్టల్ బిల్డింగ్స్కు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. గతంలో తెలుగుదేశం పాలనలో 2014-19 మధ్య ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ స్కూల్ తీసుకొచ్చాం. మోడల్ స్కూల్స్ అన్నీ చాలా చోట్ల మోడల్ స్కూల్స్ బిల్డింగ్ కట్టాం. అప్పుడు స్థలం సేకరణలో కొంత జాప్యం జరిగింది. గ్రాంట్ తీసుకొచ్చాం బిల్డింగ్కి. తెలుగుదేశం పాలనలో 2018లో ఎండింగ్లో గ్రాంట్ తీసుకొచ్చాం. పనులు ప్రారంభించే టైంలో మళ్ళీ గవర్నమెంట్ మారింది. 2019లో గవర్నమెంట్ మారింది. 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏం చేసింది? కనీసం తెలుగుదేశం పాలనలో గ్రాంట్ ఇస్తే ఆ గ్రాంట్తో నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి దుస్థితి. 2019లో మేము గ్రాంట్ తీసుకొస్తే ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాలు కనీసం బిల్డింగులు కట్టలేని పరిస్థితి. ఈ మోడల్ స్కూలు ముందుకు తీసుకెళ్ళలేని పరిస్థితి. మా టైంలో 2014-19 మధ్య ఏ బిల్డింగ్లు అయితే పూర్తి చేశామో మోడల్ స్కూల్స్, ఆ బిల్డింగ్లన్నీ పూర్తయినాయి. ఏదైతే 2019లో ఆగిపోయిందో అది 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పోలేదు. ఒక రూమ్ కంప్లీట్ కాల, క్లాసులు జరగల. మోడల్ స్కూలు పిల్లలందరూ ఆవేదన పడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు మళ్ళీ ప్రజా పరిపాలన వచ్చింది, పేదల పాలన వచ్చింది. విద్య, వైద్యం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన ఎజెండా. పేదలందరికీ మంచి వైద్యం ఇవ్వాలి, పేద విద్యార్థులకి అందరికీ మంచి గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వం యొక్క లక్ష్యం.
ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం. కస్తూరిబాయి జూనియర్ కళాశాలకు 1,40,00,000 తీసుకొచ్చాం నిధులు. కంప్యూటర్ ల్యాబ్కి 45 లక్షలు. మరి ఇక్కడ ఉన్న మోడల్ స్కూల్కి 2,26,00,000. ఇప్పుడు గ్రాంట్లు తీసుకొచ్చాం, పనులు ప్రారంభించాం. మరో 11 నెలల్లో పనులన్నీ పూర్తి చేసి బ్రహ్మాండంగా ఇక్కడ పిల్లలు సంతోషంగా ఉండే విధంగా దీన్ని ఇక్కడ తీర్చిదిద్దుతాం. మేము చాలా గర్వపడుతున్నాం. చంద్రబాబు గారి పాలనలో ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఉండటం, ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉండటం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ప్రజల యొక్క ఆశీస్సులు. అందువల్ల ఈరోజు ఇన్ని నిధులు వస్తున్నందుకు మళ్ళీ మా టైంలో స్కూల్స్ కంప్లీట్ అవుతూ, హాస్టల్స్ కంప్లీట్ అవుతూ అభివృద్ధి ముందుకెళ్తుంటే మాకెంతో ఆనందం. 5 సంవత్సరాలు కాలువలు పట్టించుకోలేదు. కనీసం సిల్డ్ తీసిన పాపాన్ని పోలా, నాచు బీకిన పాపాన్ని పోలా. ఏం చేశారా రైతులకు మీరు? 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? రైతులు గుర్తు రాలేదు, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు. కనీసం వాళ్ళకి పొలాలకి నీళ్ళు వెళ్ళడానికి కాలువలు కూడా సిల్ట్ కూడా తీలా, నాచు బీకలేదు. అది 5 సంవత్సరాల వైసీపీ దుర్మార్గ పాలన, దోపిడీ పాలన సాగింది తప్ప రైతులు నట్టేట ముంచేశారు, విద్యార్థులకు అన్యాయం చేశారు, నాడు నేడు పేరుతో దోచుకున్నారు తప్ప జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించట్లే. అందుకే మరి దుర్మార్గ పాలన మాకొద్దని ప్రజలు నిర్ణయించారు. దేవుడు ఉన్నాడని మరొకసారి రుజువైంది.